వెల్కమ్ టు కమ్మని రుచులు. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చింతపండు రసం. ఫస్ట్ గిన్నెలో నీళ్ళు తీసుకోవాలండి. మనకు తగినన్ని వాటర్ తీసుకోవాలి. అందులో తగినంత చింతపండు, ఎండుమిర్చి ఇట్లా తుంచి వేసుకోవాలి. ఇది ఇప్పుడే స్టవ్ మీద పెట్టొద్దండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో కరివేపాకు, కొంచెం అంత పసుపు, తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి. మూత పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు చారు మసాలా తయారయ్యే విధానము: ధనియాలు, జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు. ఇది కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత దీన్ని పోపు గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని చారులోకి పోపు పెట్టుకోవాలి. ఇంతకుముందు దంచాం కదా ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఇది మా అత్తగారు చెప్పిన వంట అండి. ఇది పోపు ఇట్లా చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది ఈ చారు. మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా చేసుకోండి. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇది ఇట్లా చక్కగా మసలాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చారులోకి పెట్టుకోవాలి. పోపు రెడీ అయిపోయింది. ఇందులో వేసుకో. ఇలా సౌండ్ రావాలండి, వస్తే చక్కగా ఉంటుంది. ఇప్పుడు చారు రెడీ అయిపోయింది. మూత పెట్టుకొని, ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఏ చారు అయినా కారము అది అంటారు. ఇది మాత్రం కారం ఉండదు కాబట్టి పిల్లలకు ట్రై చేసి చూడండి. చింతపండు రసము, ముద్దపప్పు. దీన్ని అన్నంలో ముద్దపప్పు చారు కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో. కానీ ముద్దపప్పుతోనే తినాలండి, డైరెక్ట్గా అలా తినొద్దు.